పై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని కాంగ్రెస్ టీడీపీ నేతలు ఏకమై కేసులు పెట్టారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నాయకులను కలుస్తున్న జగన్ అందులో భాగంగా సిపిఐ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజాలను కలిశారు. వైసీపీ నుండి ఎన్నికైన 21 మందిని టీడీపీలో చేర్చుకోవడమే కాక వారిలో 4గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన భయాన్ని వామపక్ష నేతలకు వివరించారు జగన్. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాకపోతే 3 నెలల కంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టే అధికారం లేదని, అయినా తనను రాజకీయంగా అణగదొక్కేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ ను వదిలిపెట్టిన తర్వాత అధికారంలో ఉన్న సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు కేసులు పెట్టారన్నారు. ఫిరాయింపులు అనేటువంటివి కొన్ని సందర్భాలలో తీవ్రమైనటువంటి సైద్ధాంతిక రాజకీయ విభాగాలు ఏర్పడినప్పుడు వస్తాయి. కేవలం ఒత్తిళ్ల వల్ల లేక అధికార దుర్వినియోగం వల్ల మంత్రి పదవుల కోసం చేసేటువంటి ఫిరాయింపులు అత్యంత రాజకీయంగా నైతికంగా హేయమైనవి. వీటిని ప్రోత్సహించడమే కాక అందులో 4గురిని మంత్రులుగా చేర్చుకోవడం అనేటువంటిది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశం పైన తీసుకుంటున్నటువంటి వైఖరిని మేము సమర్థిస్తున్నాం. మా పార్టీ దీనిపైన మా తీవ్రమైనటువంటి అనంగీకారాన్ని, అభ్యంతరాన్ని గతంలో కూడా తెలియజేశాం. ఇప్పుడు కూడా కేంద్రంలో ఎలక్షన్ కమిషన్కు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేసేటువంటి అధికారాన్ని కట్టబెట్టాలని ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నేను చెప్పదలుచుకున్నా. నా మీద ఉన్న కేసులు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. 10 ఏళ్ల కిందటనే కేసుల మీద ఎంక్వైరీలు చేశారు. ఎంక్వైరీలు చేసి ఇప్పుడు ట్రయల్ జరుగుతూ ఉంది. నా మీద పెట్టిన ఈ కేసులన్నీ కూడా పొలిటికల్ కేసులే. నా మీద పెట్టిన ఈ కేసుల్లో పిటిషనర్స్ ఎవరు? కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు గారు పార్టీ, యరమనాయుడు, అశోక్ గజపతిరాజు, వీళ్ళు ఇద్దరే కలిసి ఒకటే ఏకమై రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంతసేపు కేసులు లేవు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టాడో అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో కలిసి జగన్ అనే వ్యక్తిని రాజకీయంగా తొక్కడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద పెట్టిన కేసులు. ఆ కేసుల మీద ఎంక్వైరీలు జరిగాయి. అనైతికంగా ఒక వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పి రుజువు కాకపోతే ఆ వ్యక్తిని జైళ్ళల్లో పెట్టి అధికారం కూడా లేదు. అటువంటిది అరెస్ట్ చేయడమే కాకుండా 3 నెలల కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉన్నా కూడా కేవలం రాజకీయంగా అనగదొక్కేందుకు 16 నెలల పాటు మనిషి అనే వ్యక్తి, జగన్ అనే వ్యక్తి కనపడకపోతే రాజకీయ పార్టీ ఉండదు. రాజకీయ పార్టీ, జగన్ రాజకీయ పార్టీని తీసేయాలి, తొక్కేయాలి అనే దుర్బుద్ధితో కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో భాగమని అందరికీ తెలుసు. 10 ఏళ్ల కింద జరిగిన కేసులు ఇప్పుడు వచ్చి కొత్తగా వీళ్ళు చేయగలిగింది ఏముంది? ఎవడు చేసేదేమీ లేదు. కోట్ల పరిధుల్లో ఉన్నాయి. దాని దారి కొద్దే జరుగుతుంది. పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, అందరికీ అన్నీ తెలుసు.